సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పరువు హత్య కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్గవి ఇద్దరు సోదరులు, నానమ్మ, నానా సహా 6 అరెస్ట్ అయ్యారు. 6 నెలల క్రితం వడకొండ్ల కృష్ణ భార్గవి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు కక్షగట్టిన ఆమె సోదరులు కృష్ణను హత్య చేశారు. పిల్లల మర్రి కాల్వకట్టపై మృతదేహం లభ్యమైంది. కృష్ణను చంపుతానని పలుమార్లు భార్గవి సోదరుడు నవీన్ బెదిరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. వడకొండ్ల కృష్ణను హత్య చేసేందుకు అతని భార్య భార్గవికి చెందిన కుటుంబ సభ్యులు నలుగురితో పాటు మరో 2 పాల్గొన్నారు. సూర్యాపేటలోని జనగామ క్రాస్ రోడ్డు సమీపంలోని నిందితుల్లో ఒకరైన బైరు మహేష్ వ్యవసాయ భూమి వద్ద రాత్రి 9 గంటల సమయంలో హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని తెల్లవారుజాము వరకు షికారు చేశారు. చివరికి పిల్లల మరి సమీపంలోని మూసి కాల్వకట్టపై మృతదేహాన్ని వదిలేసి నిందితులందరూ పరారయ్యారు. నమస్కారం. ఇది మన దగ్గర ఒకటి సెన్సేషనల్ గా ఆనర్ కిల్లింగ్ లాగానే ఒకటి క్రైమ్ మన దగ్గర సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే జరిగింది. ఇది బేసికలీగా మర్డర్ మరియు SC/ST యాక్ట్ అట్లాగే కాన్స్పిరసీ ఇవన్నీ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. సో బేసికలీ అది 26 జనవరి నాడు సాయంత్రం అండ్ లేట్ నైట్ ఆ టైంలలో ఇది క్రైమ్ రిపోర్ట్ అయింది. సో బేసికలీ దీంట్లో ఏమైంది, డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్ కి ఒక అమ్మాయి తోటి లవ్ మ్యారేజ్ అయింది. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అది వాళ్ళు కొన్ని నెలల క్రితం అది మ్యారేజ్ చేసుకున్నారు. సో చేసినాక అప్పుడు వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడం జరిగింది 2 ఫ్యామిలీలకి కూడా. సో అప్పుడు వాళ్ళు ఓకే ఉంటామని అట్లా కూడా వాళ్ళు చెప్పారు. సో అప్పటి నుంచి అది వాళ్ళు ఇక్కడే మన జిల్లాలోనే ఉండి ఇక్కడ నివాసం చేస్తున్నారు. కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి ఎట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్ లో వాళ్ళు తిరుగుతున్నారు. సో దాంట్లో బేసికలీగా భాగంగా ఆ ప్లాన్ ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మర్డర్ చేశారు. సో ఈ మర్డర్ కేసులో ఇప్పుడు మేము 6 మెంబర్స్ ని అక్యూజ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ డీటెయిల్స్ బేసికలీ A1 ఎవరైతే ఉన్నాడో ఆయన కోట్ల నవీన్ అని, ఈయన ఎవరైతే అమ్మాయి ఉందో ఎవరికి పెళ్లి అయిందో ఆయనకి ఈయన బ్రదర్ అవుతాడు. అట్లాగే ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరు కోట్ల వంశీ అని ఉన్నాడు. వీళ్ళు 2 బ్రదర్స్ ఉన్నారు, అక్యూజ్ మన దగ్గర ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కోట్ల సైదులు అని, ఆయన 45 ఇయర్స్, అమ్మాయి వాళ్ళ ఫాదర్. ఇంకో వాళ్ళ నానమ్మ ఉంది, ఆమె పేరు కోట్ల భిక్షమ్మ, ఈమె 65 ఇయర్స్. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మన దగ్గర బైరు మహేష్ అని ఈ అక్యూజ్ A1 కి ఈయన ఫ్రెండ్ అవుతాడు. ఈయన A2 గా ఉన్నాడు. ఈయనది 30 సంవత్సరాలు.